హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇంగ్లీష్ సిలబస్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఎవరికైనా క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు మన ప్లేస్టోర్లో నేర్పరి టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో క్లాసెస్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, పాలిటీ ఉంటుంది. ఆఫ్టర్నూన్ మ్యాథ్స్, రీజనింగ్, కంప్యూటర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్, అది టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ సిలబస్, అసలు ఇంగ్లీష్ ఎలా చదవాలి అంటే చాలామందికి ఏంటంటే మిగతా వాటి మీద అవగాహన ఎంతో కొంత ఉంటుంది, కానీ ఇంగ్లీష్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ ఎక్కువ టచ్ ఉంటుంది. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది కానీ ఎక్కువ మనం ఫోకస్ చేయం, ఎందుకంటే రిమైనింగ్ వాటి మీద ఫోకస్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఒక్క సింగరేణి జూనియర్ అసిస్టెంట్ అనే కాదు, మీరు ఫ్యూచర్లో రాయబోయే ఎగ్జామ్కైనా, మీకు తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అయినా సరే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 అయినా ఎక్కడైనా సరే మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకంటే ఎక్కడైనా మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడన్నా, ఒక ఆర్డర్ ఇవ్వాలన్నా కంపల్సరీ ఇంగ్లీష్లోనే చేయాలి. కాబట్టి ఎప్పటికైనా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈ ఒక్క ఎగ్జామ్ కోసం అనే కాదు, మీ లైఫ్ కోసం కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. సో మీరు ఇప్పుడు నేర్చుకునేటప్పుడే మీరు ఫ్యూచర్లో జాబ్ చేస్తారు కాబట్టి కంపల్సరీ దాని ఓరియంటెడ్లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనందరికీ నార్మల్గా ఉండే డౌట్ ఏంటంటే, మనం ఇప్పటివరకు నాకు తెలిసి చాలా తక్కువ వినుంటాం మనం వొకాబులరీ అంటే ఏంటిది అసలు ఫస్ట్. ఓకే, సో వొకాబులరీ అంటే ఏం లేదు, మనం ఒక లాంగ్వేజ్ని మాట్లాడుతున్నప్పుడు అందులో ఉండే పదాలు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం జనరల్గా రోజు మాట్లాడుకుంటాం కదా, ఆ మాట్లాడుకోవడంలో చాలా పదాలు ఉంటాయి మనకి. ఓకే, సో వాటిని మనం వొకాబులరీ అంటాం. మనం తెలుగులో కూడా ఉంటాయి, కాకపోతే మనకి తెలుగు కామన్గా మాట్లాడతాం కాబట్టి మనం ఇవన్నీ పెద్ద పట్టించుకోము, ఎందుకంటే అది మనకి బై బర్త్ వచ్చింది కాబట్టి. ఓకే, సో అదే ఇంగ్లీష్లో అయితే వొకాబులరీలో సింపుల్గా చెప్పాలంటే పదాలు, వాటి అర్థాలు, నానార్థాలు, వ్యతిరేక అర్థాలు, వాటి స్పెల్లింగ్స్. ఓకే, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏం లేదు, మనకు సామెతలు ఎట్లనో అట్లా ఉంటాయి అన్నట్టు. ఓకే, సామెతలు లాగానే ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాం మనం వాటిని, అంతే. సింపుల్గా చెప్పాలంటే ఇదే. సో అయితే ఈ వొకాబులరీని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎలా, చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఒక పదం పుట్టింది అంటే ఆ పదానికి ఎక్కడో ఒక చోట ఒక మూలం అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్ పుట్టినప్పుడు ఏదో, ఇప్పుడు మన సంస్కృతం, యాక్చువల్గా మన తెలుగు లాంగ్వేజ్ తెలుగు, కన్నడ, మలయాళం, వీటన్నిటిని, తమిళం, వీటన్నిటిని ద్రవిడ భాషలు అంటారు. ఓకే, సో ద్రవిడ భాషలు అంటే మన మూలం మొత్తం ద్రవిడ భాషకు సంబంధించింది ఉంటుంది అన్నట్టు, వాటిని రూట్ అంటాం మనం. ఓకే, సో ఇంకా నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ చూసుకుంటే అవి ఏంటి అంటే వాటిని సంస్కృత భాష నుంచి వచ్చినాయి అన్నట్టు. ఓకే, అవి హిందీ కానీ ఏదైనా కానీ సాంస్క్రిట్ నుండి ఎవాల్వ్ అవుతుంది అన్నట్టు అది. ఓకే, సో మన దగ్గర ఉండే ద్రవిడ భాష, మన మూలం ఇది. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కన్నడకు సంబంధించినవి కానీ తమిళ్కి సంబంధించినవి కానీ కొన్ని చూస్తుంటే ఆల్రెడీ మన తెలుగులో ఉన్నాయి అనిపిస్తుంది. కన్నడ అయితే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది మన తెలుగు లాంగ్వేజ్కి, ఎందుకంటే ఈ రెండింటికి మూలం ఒకటే అన్నట్టు. ఓకే, సో రూట్స్ అట్లనే ఇంగ్లీష్ కూడా కొన్ని రూట్స్ ఉంటాయి, కొన్ని లాటిన్ నుంచి, కొన్ని గ్రీక్ నుంచి, కొన్ని మన సాంస్క్రిట్ నుంచి కూడా తీసుకున్న రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ద్వారానే వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకి తెలుగులో మను సిద్ధాంతం అని ఉంటుంది. మను సిద్ధాంతం, మను అంటే ఇక్కడ మనిషికి సంబంధించినట్టు. ఓకే, సో మనుధర్మ శాస్త్రం, మను సిద్ధాంతం అని మీరు వినే ఉంటారు. ఓకే, మను అంటే మనిషికి సంబంధించింది. ఓకే, సో మీరు జనరల్గా చూడండి, మను మ్యాన్, మనిషి. ఇక్కడ చూడండి, ఈ మను అనే వర్డ్ నుంచి మ్యాన్ కూడా వచ్చింది మనకి ఇంగ్లీష్లో. మ్యాన్ చూడడానికి ఎట్లున్నాయి, రెండు సేమ్, ఇక్కడ రాసే స్క్రిప్ట్ వేరు కానీ సౌండింగ్ కూడా సేమ్. చూడండి, మను మ్యాన్. ఓకే, సేమ్ ఇట్లనే అందులోంచి ఉమెన్, ఇట్లా మనిషి అనేది. ఇప్పుడు ఈ మను సిద్ధాంతం అనేది సాంస్క్రిట్ వర్డ్. ఓకే, మనుధర్మ సిద్ధాంతం, మనుధర్మ శాస్త్రం అంటారు. మీకు ఐడియా ఉందని అనుకుంటున్నా. మ్యాక్సిమం మీరు ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా కూడా ఈ మనిషి అనే పదానికి సేమ్ ఇదే సౌండింగ్ వస్తుంది, మ్యాన్ ఇట్లా అన్నట్టు. ఓకే, సో ఇదేంటంటే రూట్స్ ఒక దగ్గర నుంచి ఫామ్ అవుతుంటాయి అన్నట్టు. ఓకే, సో త్రో రూట్ వర్డ్స్ అంటే అవి ఎలా పుట్టాయో తెలిస్తే ఆ రూట్ వర్డ్ కింద మనకి చాలా వర్డ్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. ఓకే, సో ప్రజెంట్ ఎలా అంటే ఒకటి త్రో రూట్ వర్డ్స్, ఒక రూట్ వర్డ్ నేర్చుకుంటే ఆ రూట్ వర్డ్ కింద మనం మినిమం ఒక 100 to 150 నేర్చుకోవచ్చు అన్నట్టు పదాలు. ఓకే, సో రూట్ వర్డ్స్. ఇంకొకటి ఏంటంటే వీటికి ఫస్ట్ కంటే ముందు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. నెక్స్ట్ మెమరీ టెక్నిక్స్ లేదా న్యూమోనిక్స్ అంటారు వీటిని మనం. ఓకే, న్యూమోనిక్స్,
మెమరీ టెక్నిక్స్ అంటారు దీన్ని. అంటే మనం ఒక వర్డ్ని తీసుకొని దాన్ని మన రియల్ లైఫ్లో ఆపాదించుకోవడం లేదా ఏమంటారు చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవడం. ఓకే, సో మనం ఇప్పుడు కొన్ని జిల్లాల పేర్లని వీటిని ట్రిక్స్ పెట్టి గుర్తుపెట్టుకుంటాం కదా, అట్లా ఇంగ్లీష్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో న్యూమోనిక్స్ లేదా మెమరీ టెక్నిక్స్ అంటారు దీన్ని. మనం మెమరీ టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏం లేదు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఫొటోస్ పెడుతుంటారు, ఆ ఫోటోని మనం ఇట్లా స్లైడ్ చేసుకుంటే చూడొచ్చు. అంటే అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వర్డ్ అలా ఉండి ఒక కార్డ్ లాగా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇదేంటంటే గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సో ఈ ఫ్లాష్ కార్డ్ మెథడ్లో ఆల్రెడీ మనం మన టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో మన ఒక ఫోటో పెట్టాను. ఓకే, సో డైలీ ఒక 10 to 20 వర్డ్స్ నేను మీకు టెలిగ్రామ్లో పెడతాను, అవి చదవండి చాలు. ఓకే, సో జనరల్గా మనం ఒకేసారి ఒక బుక్ మొత్తం ఓపెన్ చేసి వొకాబులరీ చదవాలంటే చదవలేం కదా. ఓకే, సో అలా కాకుండా ఇట్లా డైలీ ఒక 10, మార్నింగ్ ఒక 10, ఈవినింగ్ ఒక 10, ఆఫ్టర్నూన్ ఒక 10, అట్లా ఒక 10 to 20 వర్డ్స్ పెడతా, ఆ వర్డ్స్ చదువుకోండి మీరు. ఓకే, చాలా మీకు గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇదే కాకుండా ఏమైనా న్యూస్ పేపర్స్ కానీ స్టోరీస్ కానీ చదువుతుంటే అందులో మీకు ఏమైనా తెలిసిన కొత్త వర్డ్స్ని నేర్చుకోవడం. ఓకే, సో ఇప్పుడు ఒక కాంటెక్స్ట్ అంటే ఒక సందర్భాన్ని బట్టి కూడా మనం ఒక పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో న్యూస్ పేపర్స్ కూడా చదివితే మీకు అది కాంప్రిహెన్షన్స్లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది అన్నట్టు. ఇప్పుడు వీటితో పాటు ఇంకా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం కదా, సో మనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇవే కాకుండా సింపుల్గా మనం ఎగ్జామ్లో ఎలా ఆన్సర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఒక దాని యొక్క యాంటోనిమ్ కనుక్కోమంటే ఒక పదం ఇచ్చి దాని యొక్క వ్యతిరేక అర్థం కనుక్కోమన్నారు, లేదా సినోనిమ్ సమానార్థం లేదా నానార్థాన్ని కనుక్కోమన్నారు. దాన్ని ఎగ్జామ్లో మనం ఎలా ఆన్సర్ చేయాలి అనే దానికి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను. ఓకే, మీలో చాలామంది చూసే ఉంటారు, అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. దానికోసం నేను ఏం చేశానంటే ఎస్ఎస్సిలో మనకి ఎక్కువ ఇంగ్లీషు వర్డ్స్ వచ్చేది ఎక్కడంటే ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్. ఓకే, సో అవి మనం రిఫర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎగ్జామ్లలో ఇస్తున్నారు కదా, సో దాన్ని బట్టి మనం ఈజీగా ప్యాటర్న్ని క్యాచ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఎన్ని తెలిసినా కూడా ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలో తెలియకపోతే వేస్ట్ అన్నట్టు. ఓకే, సో దీని ద్వారా మీరు అట్లీస్ట్ 1 మార్క్ గెయిన్ చేయగలిగిన జస్ట్ తెలుసుకోవడం వల్ల, దీంట్లో మనం చదివేది లేదు ఏం లేదు, చిన్న ట్రిక్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేశాను ప్రీవియస్గా, అవి కూడా లింక్ ఇస్తాను చూడండి. అట్లీస్ట్ మనం 1 మార్క్ గెయిన్ చేసినా కూడా అది మనకి చాలా ఇంపార్టెంట్. సో 1 మార్క్తో జాబ్ మిస్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దానికంటే మనం ముందే ప్రతిదీ వీలున్నంత పాసిబిలిటీస్లో నేర్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, సో ఇది మీకు ఎక్కడ ఏది చెప్పినా కూడా ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పే ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉంటారు. ఓకే, సో నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశాను కాబట్టి నాకున్న అవగాహన మేరకు మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ దేని బయటికి తీసుకొచ్చినాం, రూట్ వర్డ్స్. ఓకే, సో వాట్ ఆర్ రూట్ వర్డ్స్. మీకు రూట్ వర్డ్స్ అంటే ఏంటిది అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఓకే, సో అందులో ఫస్ట్ ఒక రూట్ వర్డ్ తీసుకొని మీకు అసలు రూట్ వర్డ్స్ అంటే ఏంటిది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీనికోసం నేను మనందరికీ తెలిసిన వర్డ్ ఒకటి తీసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ టైం మీకు తెలియనిది తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ మనకు తెలిసినది వర్డ్ ఏంటంటే డిక్ట్. ఓకే, సో మీకు ఎక్కడైనా సరే డిక్ట్ అనే వర్డ్ కనపడితే సో దాని మీనింగ్స్ ఎట్లా చేంజ్ అయితే అనేది చూద్దాం. డిక్ట్ అంటే అసలు అర్థం ఏంటిదంటే సే ఆర్ స్పీక్. సింపుల్గా చెప్పాలంటే మన తెలుగులో చెప్పాలంటే చెప్పడం లేదా మాట్లాడడం. ఓకే, ఇది రూట్ వర్డ్. ఈ రూట్ వర్డ్లోంచి వర్డ్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం, మీకు ఒక ఐడియా అనేది తెలుస్తుంది అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం డైలీ వినే వర్డ్ లేదా మనం చిన్నప్పుడు వినే వర్డ్ ఏంటంటే డిక్టేట్. ఓకే, సో లేదా డిక్టేషన్. మీకు ఐడియా ఉంటుంది, చిన్నప్పుడు మనం డిక్టేషన్ రాసుంటాం. ఓకే, మన టీచర్ కొన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్తుంటే వాటిని మనం రాసేది డిక్టేషన్ అంటే ఏంది, సేమ్ చెప్పడం. వాళ్ళు మనకు చెప్తున్నారు కదా, డిక్టేషన్ చెప్తున్నారు. ఓకే, సో డిక్టేషన్ అన్న కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. టు సే సంథింగ్ అంటే వాళ్ళు చెప్పిన దాన్ని మనం రాయాలన్నట్టు. ఓకే, సో టు సే సంథింగ్ ఓరల్లీ అంటే నోటితో చెప్పడం అన్నట్టు. ఓకే, సో నోటితో చెప్పిన దాన్ని మనం రాస్తుంటాం డిక్టేషన్. ఓకే, సో మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ డిక్టేటర్.
ఓకే. సో డిక్టేటర్ అంటే ఎవరు? బాలకృష్ణ సినిమా ఉంటుంది కదా. ఓకే. సో డిక్టేటర్ అంటే ఏమంటారు, ఇది తప్పు అని చెప్పేటోళ్ళు అన్నట్టు. ఓకే. సో డిక్టేటర్ అంటే అదే కదా. సో ఇప్పుడు లెజెండ్ మూవీలో ఉంది, లెజెండ్ మూవీలో బాలకృష్ణ క్యారెక్టర్ ఏంది? డిక్టేటర్ అంటే సపరేట్ మూవీ కూడా ఉంది. డిక్టేటర్ అంటే తప్పుని సరిదిద్దేవాడు, అంటే ఏం చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు కదా. సో ఇది తప్పు అని చెప్పేవాడు. ఇక్కడ డిక్ట్ అంటే ఏంటిది? ఇది కూడా టు సే అనే కదా. ఓకే. టు సే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఓకే. వాట్ ఈజ్ రాంగ్. ఓకే. సో డిక్టేటర్ అంటే ఎవరు? జనరల్గా ఈ సమాజంలో తప్పుని వేలెత్తి చెప్పేవాళ్ళు. ఓకే. ఇంకొకటి మనం రెగ్యులర్గా వాడేదే ఏంటిది? డిక్షనరీ. ఓకే. సో డిక్షనరీ ఏం చెప్పుద్ది మనకి? సో ఉన్న పదాలకి మీనింగ్స్ చెప్పుద్ది. ఓకే. సో ఇక్కడ కూడా చూడండి, డిక్ట్ మీన్స్ టు సే, ఏం చెప్పుద్ది? పదాలకి మీనింగ్ చెప్పుద్ది. ఓకే. మనకు తెలియని వర్డ్స్ యొక్క మీనింగ్స్ కావాలంటే ఎక్కడ చూస్తాం మనం? డిక్షనరీలో చూస్తాం. ఓకే. సో నేను ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేయట్లేదు, మీకు అర్థం కావాలని. ఓకే. డిక్షనరీ మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్, మనకు తెలియని వాటి గురించి చెప్పేది. ఓకే. సో నెక్స్ట్ ఏంటిదంటే డిక్షన్. ఓకే. సో డిక్షన్ అంటే తెలుగులో డిక్షస్ రాసిన కదా. డిక్షన్ అంటే తెలుగులో మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మాట్లాడే విధానం. కొన్ని తెలుగులోనే చెప్తున్నాను, వీటిని మనం తర్వాత ఇంగ్లీష్లో నేర్చుకుందాం మీకు అర్థమవడం కోసం. డిక్షన్ అంటే మాట్లాడే విధానం, ఇక్కడ కూడా మాట్లాడేదే కదా డిక్షన్, మాట్లాడే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ ఉన్నాడు, విజయ్ దేవరకొండ కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఓకే. సో వాళ్ళు స్పీచ్ ఇస్తుంటే మనకి వినాలనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ డిక్షన్ బాగుంది అన్నట్టు. ఓకే. సో డిక్షన్ మాట్లాడే విధానాన్ని మనం డిక్షన్ అంటాం. ఇది కూడా అదే కదా, సేమ్ టు సే. ఓకే. సో నెక్స్ట్ ఏంటిదంటే ప్రిడిక్షన్. ఓకే. సో ప్రిడిక్షన్స్ మీకు తెలుసని అనుకుంటున్నా. ఓకే. సో ప్రిడిక్ట్ లేదా ప్రిడిక్షన్ అంటాం. ఓకే. సో ప్రిడిక్ట్ సింపుల్గా చెప్పాలంటే జాతకం ఉంటుంది కదా. ఓకే. సో ఇక్కడ కూడా ఇంకొక రూట్ వర్డ్ ఎంటర్ అయింది, ప్రీ అనేది ఎప్పుడున్నా దాని అర్థం ఏంటంటే ముందు అన్నట్టు. ఓకే. సో మనకి చిన్నప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండేది. ప్రీ ఫైనల్ అంటే దానికి అర్థం ఏంటిది? ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు పెట్టే ఎగ్జామ్స్ని ప్రీ ఫైనల్ అంటాం. ఓకే. సో మనకి సినిమాలలో కూడా ప్రీ క్లైమాక్స్ అంటారు, అంటే క్లైమాక్స్ కంటే ముందు వచ్చే సీన్స్ని ప్రీ క్లైమాక్స్ సీన్స్ అంటారు. ఓకే. ఇక్కడ కూడా ప్రీ అంటే ముందు, డిక్ట్ అంటే చెప్పడం. ఓకే. సో జరగబోయేది ముందే చెప్పడం అన్నట్టు. ఓకే. సో ఫ్యూచర్ని ముందే ఊహించి చెప్పడాన్ని ప్రిడిక్షన్స్ అంటాం మనం. ఓకే. సో మనం ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ప్రిడిక్షన్స్ చెప్తారు చూడండి, తర్వాత ధోని 6 కొడతాడు. ఓకే. సో వీటినే మనం ప్రిడిక్షన్స్ అంటాం. ఓకే. సో ఫ్యూచర్ని ముందే చెప్పడం, లేదా జరగబోయేది ముందే చెప్పడాన్ని మనం ఏమంటాం? ప్రిడిక్షన్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? కాంట్రాడిక్ట్. ఓకే. సో ఎప్పుడైనా సరే మీకు ఎక్కడైనా కాంట్రా అని కనపడిందంటే దాని అర్థం ఏంటిది? వ్యతిరేకం అన్నట్టు, ఆపోజిట్. ఓకే. సో ఆపోజిట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనకి చాలా యూజ్ అవుతుంది. డిక్ట్ అంటే మళ్ళీ సేమ్ చెప్పడం. ఓకే. సో ఆపోజిట్గా చెప్పడం అంటే ఏదైనా వ్యతిరేకంగా చెప్పడం. ఓకే. సో కాంట్రాడిక్షన్ అంటే మనం కాంట్రాడిక్ట్ అంటాం. ఓకే. సో ఇది ఎక్కడ యూజ్ అవుతాం, ఎక్కడ వాడతాం అంటే మనం ఏదైనా సరే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు, లేదా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఎక్కువ మనం డిబేట్స్లలో చూస్తాం. ఇంక ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఓకే. సో ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు చేసిన దానికి కాంట్రాడిక్ట్లో పవర్లో ఉన్న వాళ్ళు చెప్తారు, పవర్లో ఉన్న దానికి చేసిన దానికి కాంట్రాడిక్ట్లో ఆపోజిషన్ వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఓకే. సో ఈ కాంట్రాడిక్షన్స్ని ఎక్కువ మనం ఎక్కడ చూస్తామంటే డిబేట్స్లో చూస్తాం. ఓకే. సో ఒకరు వ్యతిరేకంగా చెప్పుకోవడం అన్నట్టు కాంట్రాడిక్ట్ అంటే. సో ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్పడం లేదా వ్యతిరేకంగా జరగడం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ మీరు మళ్ళీ ఇంకొక 2 రూట్ వర్డ్స్ నేర్చుకున్నారు, ప్రీ ఒకటి, కాంట్రా ఒకటి. ఓకే. సో ఇట్లా మనం పోతుంటే చాలా ఉంటాయి. ఓకే. ఇది మనం రూట్ వర్డ్స్ ద్వారా ఇంకా చాలా ఉంటాయి. సో ఇంకా చాలా వర్డ్స్ నేర్చుకోవచ్చు మనకి. మీకు ఎక్కడైనా డిక్ట్ అని కనపడింది అనుకోండి, టు సే అనే మీనింగ్లో వెళ్ళిపోండి. ఓకే. సో ఇక్కడ ఎడిక్ట్ అని ఉంటుంది మనకి. ఎడిక్ట్లో సార్ మరి ఎడిక్ట్ అంటే
వ్యసనంగా సార్ మరి ఎడిక్ట్లో డిక్ట్ ఉంది కదా అంటే సో అది కూడా అలాంటిది అన్నట్టు ఎవల్యూట్ అవుతుంటాయి వర్డ్స్, ఆ వర్డ్స్ ఎవల్యూషన్ కూడా ఎలా అయ్యి దాని మీనింగ్ ఎందుకు అలా వచ్చిందో కూడా చూస్తాం మనం. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో వర్డ్స్ ఎలా ఎవల్యూట్ అయ్యాయో తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో మీరు ఆ బుక్ కొనుక్కుంటే చదవచ్చు. ఓకే, కాకపోతే ఏంటంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ బుక్, మేబీ అంత తొందరలో అర్థం కాకపోవచ్చు, అయినా సరే మీరు ట్రై చేయండి. ఓకే, సో నేను కూడా మ్యాక్సిమం ఇలా మీకు వీలున్నంత పాసిబుల్ అయినటువంటి రూట్ వర్డ్స్ చెప్పేశాను. ఓకే, సో రూట్ వర్డ్స్ తర్వాత మనం ఏం చెప్పుకుందాం అనుకున్నాం, నెక్స్ట్ న్యూమోనిక్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది, మనం న్యూమోనిక్స్ లేదా మెమరీ టెక్నిక్స్ ద్వారా వర్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకే, సో ఇలా కూడా ఏంటంటే మనం ఇంగ్లీష్ ఒక వర్డ్ చదివి మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. సో అది గుర్తుపెట్టుకోవాలంటే ఆ వర్డ్ చదివినప్పుడే దానికి మనం ఏదో ఒక దాన్ని, ఓకే, సో ఒక మన రియల్ లైఫ్ స్టోరీనా లేకపోతే ఆ వర్డ్కి ఇంకొక వర్డ్కి లింకప్ చేసా ఏదో ఒకలాగా గుర్తుపెట్టుకోవాలన్నట్టు. ఓకే, సో ఆఫ్టర్ రూట్ వర్డ్స్ తర్వాత మనం చేసే మెయిన్ ఎక్కువ ఏం చేస్తామంటే ఇది చేస్తామంట. ఓకే, సో అందులో ఫస్ట్ ఒకటి, ఓకే, సో ఫస్ట్ ఏంటిదంటే ఎబేట్. ఫస్ట్ ఒక వర్డ్ ఎబేట్ అంటే అర్థం ఏంటిదంటే టు రెడ్యూస్ ఇన్ అమౌంట్, టు రెడ్యూస్ ఇన్ అమౌంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటిదంటే తగ్గించడం. ఓకే, సో లేదా డిస్కౌంట్. ఓకే, సో మీకు ఏమర్థం అవుతుంది, ఎబేట్ అంటే డిస్కౌంట్. ఈ డిస్కౌంట్కి మీకు ఇంకొక సింపుల్ ఒకటి చెప్తాం, మనం మ్యాథ్స్ చేసేటప్పుడు రిబేట్ అనే వర్డ్ వాడతాం ఎక్కువ. ఓకే, సో రిబేట్ ఒక పర్సన్ సో అండ్ సో వస్తువును కొంటే ఇంత 10% రిబేట్ వచ్చింది అని అంటాం మనం. రిబేట్ అంటే ఏం లేదు, డిస్కౌంట్. ఓకే, సో ఇది మ్యాక్సిమం తెలిసి ఉంటుంది ఎందుకంటే మ్యాథ్స్లో మనం చాలాసార్లు చూసుంటాం. ఓకే, సో రిబేట్ అంటే డిస్కౌంట్. సో సేమ్ అదే కదా, ఎబేట్ అన్నా కూడా అదే, టు రెడ్యూస్ ఇన్ అమౌంట్ తగ్గిస్తున్నాం అంటే డిస్కౌంటే కదా. సో ఈ ఎబేట్ రిబేట్, సో సౌండింగ్ ఎట్లుంది, సేమ్ ఉంది చూడండి, ఎబేట్ రిబేట్. ఓకే, సో ఎబేట్ రిబేట్ ఎలా ఉంది, చూడడానికి ఒకేలాగా ఉన్నాయి, వాటి మీనింగ్స్ కూడా సేమ్ అన్నట్టు. ఎబేట్ అంటే తగ్గించడం, రిబేట్ అన్నా కూడా తగ్గించడం, డిస్కౌంట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక వర్డ్ తీసుకుందాం. ఇంకొక వర్డ్ ఏంటిదంటే యాడెండమ్. ఓకే, సో ఇవి ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినాయి ఇంతకుముందుకు. ఓకే, సో ప్రీవియస్గా ఎస్ఎస్సి సిజిఎల్ అలాంటి వాటి ఎగ్జామ్లలో, ఓకే, సో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో వచ్చినవే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో యాడెండమ్ అంటే సింపుల్గా ఏంటంటే మనం ఒక బుక్ ఉందనుకోండి, బుక్లో వెనక పేజీలలో ఏమైనా గ్లాసరీ కానీ వాటికి ఇన్ఫర్మేషన్ సంబంధించినవన్నీ ఎండింగ్లో మనకి బుక్ ఎండింగ్లో యాడ్ చేస్తుంటారంట, లేదా ఏదైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ బుక్కి సంబంధించి ఉన్న బుక్ ఎండ్లో యాడ్ చేస్తుంటారంట, దాన్నే యాడెండమ్ అంటారు. ఎడిషన్ అపెండిక్స్ టు బుక్. ఓకే, సో ఇది యాడ్ అండ్ డమ్, ఇందులోనే ఉంది చూడండి దీని మీనింగ్. సో దీన్ని కరెక్ట్గా మనం విడదీయగలిగితే యాడ్ ఎండ్. ఓకే, సో ఎండ్లో యాడ్ చేయడం, ఏదైనా బుక్కి ఎండ్లో యాడ్ చేయడం, యాడ్ అండ్ సింపుల్. చూసారు కదా, సో 2 వర్డ్స్ ఫామ్ అయింది జస్ట్ అంతే, యాడ్ అండ్ ఓకే, సో ఎండింగ్లో యాడ్ చేస్తామని ఇందులోనే ఉంది. ఓకే, సో యాడ్ అండ్ యాడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బుక్. ఓకే, సో యాడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సంథింగ్. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం, ఎన్క్లోజర్ అని కూడా అంటాం. ఎన్క్లోజర్స్ అంటేనేమో జత చేయడం. ఎన్క్లోజర్ అనే దీనికి ఒక సినానిమ్ చెప్పాలంటే ఎన్క్లోజర్. ఓకే, సో ఎన్క్లోజ్ చేయడం. మనం ఏమైనా కింద రాస్తుంటాం ఒక ఏదైనా, ఇప్పుడంటే ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం, కానీ ఇంతకుముందుకు అప్లై చేసేటప్పుడు ఎన్క్లోజర్స్ అంటే ఏమేమి కావాలని అడుగుతారంటే, ఇప్పుడు మీరు సేమ్ సింగరేణికి క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ ఎలా అడిగారో వాటిని మనం ఎన్క్లోజర్స్ అంటాం. అంటే మనం ఇచ్చే అప్లికేషన్తో పాటు జత చేయవలసిన వాటిని ఎన్క్లోజర్స్ అంటారు. ఓకే, సో ఇట్లా వచ్చినప్పుడు అంటే సేమ్ మీనింగ్ వచ్చిన వాటిని కూడా ఇట్లా మన మైండ్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఇంతకుముందుకు ఎన్క్లోజర్ అనే వర్డ్ విన్నా కూడా, సో ఇట్లా యాడ్ చేసుకుంటూ పోతే మీ వొకాబులరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇలా అన్నట్టు. ఓకే, సో ఇంకొక వర్డ్ చూద్దాం. ఇంకొక వర్డ్ ఏంటంటే ఎడాన్. ఓకే, సో ఎడాన్ అంటే దీని అర్థం ఏంటిది, అలంకరించడం. ఓకే, సో మనం డెకరేషన్ చేస్తాం కదా, సేమ్ అట్లనే అలంకరించడం. ఓకే, సో ఎడానింగ్ అంటే అలంకరించడం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, ఆర్న్ అంటే, సో ఇక్కడ మనకి ఏముంటుంది, ఆర్నమెంట్స్ మీకు తెలుసని అనుకుంటున్నా. ఆర్నమెంట్స్ అంటే మనం ఏమనుకుంటాం, ఆభరణాలు, తెలుగులో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆభరణాలు. ఓకే,
సో ఆభరణాలు దేనికి యూజ్ చేస్తాం? అలంకరించుకోవడానికి. ఇక్కడ ఆర్న్, ఇక్కడ మీకు రెండు తెలుస్తాయి అన్నట్టు, ఎడార్న్ అండ్ ఆర్నమెంట్స్. ఓకే, సో మీకు తెలియకపోతే రెండింటిని తెలుసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఎడ్ ఆన్. ఓకే, సో మనకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ అని కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అలంకరించేటప్పుడు ఏం చేస్తాం? మనం మ్యాక్సిమం పూలు వీటితోనే ఇక చేసేది. ఓకే, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే మనం ఇప్పుడు మీరు మామూలుగా సిటీలలో ఇండ్ల బయట కానీ రోడ్ల మీద కానీ కొంచెం షో చెట్లు అంటే మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, సో వాటిని మనం ఆర్నమెంటల్ ప్లాంట్స్ అని కూడా అంటాం. ఎందుకంటే డెకరేషన్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అని అంటాం. ఓకే, సో ఎడ్ ఆన్. ఆర్న్ అంటే ఆర్నమెంటల్స్, అలంకరించడం. ఈ విధంగా గుర్తుపెట్టు. ఇప్పుడు ఈ వర్డ్ని మీరు మర్చిపోమన్నా మర్చిపోరు. ఓకే, సో ఇట్లా. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏంటంటే ఎగ్యాప్. ఓకే, ఎగ్యాప్ అనే దానికి దేనికి మీనింగ్ వస్తుందంటే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ వండర్. ఓకే, సో ఆశ్చర్యపోతాం మనం, సంభ్రమాశ్చర్యం అంటాం కదా, ఎగ్జాక్ట్గా అదే. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ వండర్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అమేజ్డ్. ఓకే, సో దిస్ ఈజ్ అమేజింగ్, జింగ్ అంటారు కదా, అట్లా అన్నట్టు అమేజ్మెంట్. ఓకే, ఆశ్చర్యపోవడం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఏ గ్యాప్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏముంది ఇక్కడ? గ్యాప్. ఓకే, సో మనం సింపుల్గా చెప్పాలంటే ఆశ్చర్యపోవడాన్ని మనం ఇంకా అచ్చ తెలుగులో ఏమంటాం? నోరెళ్ళ పెట్టడం. ఓకే, ఇక్కడ ఈ ఉంది చూడండి, ఈ రెండు కలిపితే ఏంటిది? ఏ అన్నట్టు. ఏ అంటే మనం ఎట్లా ప్రొనౌన్స్ చేస్తున్నాం? సో గ్యాప్ ఉంది చూడండి మనకి టూ లిప్స్ మధ్య. ఓకే, సో గ్యాప్. ఈ గ్యాప్ని మనం ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఏ గ్యాప్ అంటే ఇట్లా నోరు తెరిచి చూడడం, అట్లా గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ వండర్ ఆర్ అమేజ్మెంట్. ఓకే, సో అక్కడ మీరు ఏమైనట్టు? ఆశ్చర్యానికి గురైనట్టు, అమేజ్మెంట్కి. ఓకే, సో ఇలా మీరు చదివిన ప్రతి వర్డ్కి ఏదో ఒకటి, ఇవే కాదు ఇంకా మన రియల్ లైఫ్లో వర్డ్స్ కూడా చాలా పెట్టుకోవచ్చు. ఓకే, మన రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్. ఓకే, వాటన్నిటిని మనం ఈ ఒక్కదానికే కాదు, ఓన్లీ ఇంగ్లీష్ అని కాదు, మీ ప్రతి సబ్జెక్ట్ని పెట్టుకొని గుర్తుపెట్టుకోవచ్చు ఇది. ఓకే, సో ఇట్లా మీకు ఇప్పుడు రూట్ వర్డ్స్ అయిపోయింది, న్యూమోనిక్స్ అయిపోయింది. ఓకే, సో ఇంకా ఫ్లాష్ కార్డ్స్ అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మీకు టెలిగ్రామ్లో ఇంతకుముందు నేను పోస్ట్ చేశాను కదా, సేమ్ అలానే ఇంకా ఫ్లాష్ కార్డ్స్ టెక్నిక్ అంటే, సో కొన్ని వర్డ్స్ని అట్లా రోజుకి ఒక 10-20 అట్లా జనరల్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, సో కొన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని జనరల్గా చదువుకోవాలి. ఓకే, అన్నీ ఒకేలాగా రావాలన్నా కూడా రావు. అన్నీ నేను ఇట్లనే చెప్తాను కూడా ఏమంటారు, అట్లా చెప్తే మోసం చేసినట్టు అవుతుంది. సో ఏది ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ ఇందులోనే మనకి ఏమున్నాయి? అయిపోయినదిగా న్యూమోనిక్స్, ఫ్లాష్ కార్డు. ఎగ్జామ్లో ఆన్సర్ ఎలా చేయాలి? ఓకే, సో ఎగ్జామ్లో ఎలా ఆన్సర్ చేయాలనే దానికి నేను ఆల్రెడీ వీడియోస్ చేసిన. ఓకే, సో అవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఎందుకంటే మళ్ళీ చేయడం నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. అవి చూడండి, వాటితో పాటు నేను మళ్ళీ చేస్తా. ఇక్కడ మళ్ళీ చెప్పాలంటే ఇంకా మనకి చెప్పుకునేది చాలా ఉంది, మళ్ళీ టైం సరిపోదు. ఓకే, సో వాటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. దేనికోసం అంటే ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలని. ఓకే, ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడం గురించి. నెక్స్ట్ ఇక్కడ కింద మనకి ఇక్కడ ఇచ్చారు కదా, హోమోనిమ్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, స్పెల్లింగ్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకే, ఇప్పుడు వీటన్నిటిలోంచి ఇవి వస్తాయి. మనం ఇప్పుడు ఏదైతే రూట్ వర్డ్స్ అన్నామో, న్యూమోనిక్స్ అన్నామో, వాటన్నిటిలో ఇవి ఉంటాయి. ఓకే, సో కాకపోతే వీటికి ఇండివిజువల్గా మీనింగ్ ఏందో మనకు తెలియాలి కదా. సో ఎగ్జామ్ కోసం మనం చదువుతున్నాం కదా, సో చదువుతున్నాం కాబట్టి వాటి మీనింగ్ మనకు ఖచ్చితంగా తెలియాలి కాబట్టి, సో ఫస్ట్ అవి ఏందో తెలుసుకుందాం రండి. ఓకే, సో ఫస్ట్ ఏంటిది? హోమోనిమ్స్. ఓకే, సో హోమోనిమ్ అంటే ఏంటిది? హోమోనిమ్ అంటే ఏం లేదు, కొన్ని వర్డ్స్ చదవడానికి ఒకేలాగా ఉంటాయి. ఓకే, సౌండింగ్ ఒకేలాగా ఉంటాయి. చెప్పాలంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సౌండింగ్. ఓకే, సో వాటి సౌండింగ్ ఒకేలాగా ఉంటుంది. ఓకే, సౌండింగ్ సేమ్ ఉంటుంది కానీ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో నేను ఇట్లనే చెప్తాను సింపుల్గా, ఎందుకంటే సో దానికి ఏదో పెద్ద డెఫినేషన్స్ వేయడం మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది నేర్చుకోవడం. ఓకే, సో దాన్ని ఎగ్జామ్లో యూజ్ చేయడం, రియల్ లైఫ్లో నేర్చుకోవాలి, ఎగ్జామ్లో యూజ్ చేసేయడానికి రెండింటికి పనికి రావాలి. ఓకే, సౌండింగ్ సేమ్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అంతే. సింపుల్గా చెప్పాలంటే వాట్ ఆర్ ద హోమోనిమ్స్ అంటే సౌండింగ్ సేమ్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో అట్లా ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఒక వర్డ్ చెప్తా చూడండి మీకు, రివర్ బ్యాంక్. ఓకే, సో నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్. ఓకే, రైమింగ్ కూడా సెట్ అయింది. రివర్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు. ఓకే, సో ఈ బ్యాంకుకు తేడా అయింది. రెండు సేమ్ ఉన్నాయి, స్పెల్లింగ్ కూడా సేమ్ ఉన్నాయి కదా. రివర్ బ్యాంక్ అంటేనేమో నది ఒడ్డు. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ అంటే డబ్బులు దాచుకునేది.
సో ఇక్కడ మనం లక్ ఏంటంటే స్పెల్లింగ్ కూడా సేమ్ ఉన్నాయి, సౌండింగే కాదు స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంది. డబ్బులు దాచుకునేది ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పినాం కాబట్టి డబ్బులు ప్రింట్ చేసేది కూడా అదే. సో దాచుకునేది కూడా రిజర్వ్ బ్యాంక్లో మనం దాచుకోము, బ్యాంకులు దాచుకుంటాయి, అంతే తేడా. ఓకే, సో బ్యాంక్ అంటే ఇక్కడ డబ్బులు దాచుకునేది. ఈ కాంటెక్స్లో బ్యాంక్ అంటే నది ఒడ్డు లేదా చెరువు ఒడ్డు, ఏదైనా ఒడ్డు. ఓకే, ట్యాంక్ బండు ఇట్లా అంటాం కదా, సో బండు బ్యాంక్ అన్న అదే అన్నట్టు. ఒడ్డు నది ఒడ్డు, ఏదైనా చెరువు ఒడ్డును కూడా మనం బండి అంటాం. ఇంకా సార్ ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా వీటి వల్ల మనకి యూజ్ అయిందంటే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్నిసార్లు మనం ఎక్కడ ఏ వర్డ్ వాడాలో అక్కడ అదే వర్డ్ వాడాలి. సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్, ఇప్పుడు స్పాటింగ్ ఎర్రర్స్ ఉంది. ఓకే, ఒక వర్డ్ వాడే ప్లేస్, ఇప్పుడు రివర్ బ్యాంక్ వాడే ప్లేస్లో రిజర్వ్ బ్యాంక్కి వచ్చింది, వాడుతుంటాడు అన్నట్టు. మన ఇక్కడ లక్ ఏంటంటే స్పెల్లింగ్స్ ఏముంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కొన్నిటికి స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అవేందో కొన్ని వర్డ్స్ చూద్దాం ఫస్ట్. ఓకే, సో అట్లా ఉన్న వర్డ్స్ ఏంటంటే యాక్సెప్ట్. ఓకే, యాక్సెప్ట్ ఒకటి, ఎక్సెప్ట్ ఒకటి. ఓకే, సో ఇది ఎందుకోసం అంటే మనం కొన్నిసార్లు వర్డ్స్ వింటాం. ఓకే, సో వింటాం, ఆ విన్న వాటినే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా డిక్టేషన్, యాక్సెప్ట్ అని చెప్పారు అనుకో మీకు, మీరు అప్పుడు స్పెల్లింగ్ ఏసీసీఈపీటీ రాస్తారా ఈఎక్స్సీఈపీటీని, సేమ్ ఉంటాయి, కొంచెం ప్రొనౌన్సియేషన్లో కొంచెమే తేడా ఉంటుంది. ఓకే, సో కానీ ఇది ఒక వర్డింగ్లో అంటే మనం ఒక లెటర్లో కానీ ఏదైనా రాసినాం అనుకో మీనింగ్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో యాక్సెప్ట్ అంటే ఏంటిది, మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చినాం అనుకో తీసుకుంటాం మనం. ఓకే, సో టు టేక్, యాక్సెప్ట్ అంటే తీసుకుంటున్నాం, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తెలుగులో తీసుకుంటడం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక లెసన్ చెప్తున్నా, ఒక లెక్చర్ చెప్తున్నా, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే తీసుకుంటున్నట్టు. ఎక్సెప్ట్, ఎక్సెప్ట్ అంటే సో తప్ప, వాళ్ళు తప్ప, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాళ్ళు తప్ప, అంటే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు తప్ప. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా కదా, సో కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఎక్సెప్ట్ సమ్ ఆఫ్ దెమ్ అంటే అందులో ఎవరో ఒకరు మిస్ చేస్తారంట. ఓకే, యాక్సెప్ట్, లీవింగ్ అవుట్, సారీ ఎక్సెప్ట్, చూసిరా ఎట్లా కన్ఫ్యూజ్ అయిందో, సో వాళ్ళు కూడా అట్లనే కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు. ఓకే, సో యాక్సెప్ట్, ఇదేమో ఎక్సెప్ట్ తప్ప. ఓకే, సో తప్ప అనే మీనింగ్లో వాడతామంటారు. ఓకే, సో ఎవ్రీబడి ఎక్సెప్ట్ రాహుల్ వాజ్ ఇన్వైటెడ్ టు ద పార్టీ, లేదా ఎవ్రీబడి ఎక్సెప్ట్ సమ్ పర్సన్స్ లిజనింగ్ మై క్లాస్. ఓకే, సో ఎవ్రీబడి యాక్సెప్టింగ్ మై క్లాస్ ఎక్సెప్ట్ సమ్వన్. ఓకే, సో అందరూ వినాలని లేదు కదా, కొంతమంది ఏంది వీడియో ఆన్ చేసి సో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఓకే, సో అట్లా అన్నట్టు యాక్సెప్ట్, ఎక్సెప్ట్. ఓకే, ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇంకొక వర్డ్ ఆల్టర్. ఓకే, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆల్టర్, ALTAR, ఆల్టర్. ఓకే, సో ఇక్కడ TR ఆల్టర్ అంటేనేమో చేంజ్ అన్నట్టు ఒకటి. ఓకే, ఓకే, ఇక్కడ ALTAR, ఇక్కడ TAR ఉన్నప్పుడు ఏంటిది, ఇక్కడ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఓకే, సో ఎక్కడైతే మనం పూజలు చేస్తామో దాన్ని ఆల్టర్ అంటారు. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఆల్టర్ అని చెప్పాలంటే ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భగుడి అంటే శాంక్టోరియం అంటే మనం, ఆల్టర్ అంటే కూడా అలాంటిదే, కాకపోతే ఆల్టర్ అనేది ఎక్కువ మన ఇండియాలో యూజ్ చేయము, ఆ వర్డ్ ఎక్కువ ఫారెన్లో యూజ్ చేస్తారు. ఆల్టర్ అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మసీద్ అనుకోండి, మసీద్లో ఎక్కడ మనం మోకాళ్ళ మీద నించొని ప్రేయింగ్ చేస్తాం కదా, దాన్ని ఆల్టర్ అంటారు, అది TAR. ఓకే, సో TAR అంటే చేంజ్, ఆల్టర్. ఓకే, సో ఆల్టర్నేట్. ఓకే, సో అది కాకుండా ఇంకొకటి. ఓకే, సో దాని ప్లేస్లో అది మార్చి ఇంకొకటి పెట్టాలంటే మనం ఆల్టర్నేటివ్ తీసుకోండి అట్లా. ఇక్కడ ALTAR ఆల్టర్ అంటేనేమో ఇది అన్నట్టు. ఓకే, ప్లేస్ ఆఫ్ వర్షిప్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఈ వర్డ్ మీద. ఓకే, సో ఇట్లా ఇవి కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి మనకి, ఎక్కువ ఉండవు ఇవి, కొన్నే ఉంటాయి అండ్ కొన్నే ఇంపార్టెంట్వి ఉంటాయి. మనం అన్నీ నేర్చుకోవడానికి మనకి ఎలాగో టైం లేదు కాబట్టి సో కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏమని చెప్పినా మనం సౌండింగ్ సేమ్, మీనింగ్ డిఫరెంట్. ఓకే, సో హోమోనిమ్స్ అంటే. నెక్స్ట్ యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటి, వ్యతిరేక పదాలు. ఓకే, సో యాంటోనిమ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే వ్యతిరేక పదాలు, మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం అవే. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో యాంటోనిమ్స్లో మీకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే తెలుసా, సో మీకు త్రో ఆప్షన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మీకు అందులో 1 or 2 వర్డ్స్కి మీనింగ్ తెలిసినా కూడా మ్యాక్సిమం త్రో ఆప్షన్స్ యూజ్ చేసి మనం చేయొచ్చు. ఆల్రెడీ మనం ఎగ్జామ్లో ఎలా చేయాలనేది కూడా చెప్పుకుందాం మనం. ఓకే, సో వ్యతిరేక పదాలు, గుడ్ ఉంది, సో గుడ్ అంటే మనం ఏం రాస్తాం, బ్యాడ్, ఇట్లా అన్నట్టు. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు ఈ యాంటోనిమ్స్ అయినా సినోనిమ్స్ అయినా ఈ హోమోనిమ్స్ అయినా మనకి తెలియాలంటే ఏం రావాలి, మనకి ఎక్కువ వర్డ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అది ఎలా నేర్చుకోవాలి, ఇందాక చెప్పాను కదా, రూట్ వర్డ్స్ కానీ అవి కానీ నిమోనిక్స్ కానీ యూజ్ చేసి నేర్చుకోవాలి. ఇవి యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు. ఓకే,
సో నెక్స్ట్ సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే ఏంటిది? సినోనిమ్స్ అంటే నానార్థాలు, అంటే ఒకే దానికి సేమ్ మీనింగ్ ఉండే పదాలు ఉంటాయి, వాటిని మనం నానార్థాలు అంటాం మనం. ఓకే, సో ఇక్కడ మనం ఇందాక బెనీ అని చూసినాం కదా, సో బెనిడిక్ట్ అని ఉంటుంది. ఓకే, సో ఇందాక మీకు చెప్పలేదు బెనిడిక్ట్. ఓకే, సో డిక్ట్ అంటే ఏంటిది? చెప్పడం, టు సే. బెనీ అనేది ఏంటిదంటే గుడ్. ఓకే, సో ఇక్కడ గుడ్ అనేది ఏంటిది? బెనీ. బెనీ ఎక్కడ వచ్చినది అది ఆ రూట్ వర్డ్ దేన్ని సూచిస్తుంది? గుడ్ని సూచిస్తుంది అన్నట్టు. ఓకే, సో డిక్ట్ అంటే సే. బెనిడిక్ట్ అంటే మంచి చెప్పడం. ఓకే, సో ఇక్కడ నేను తెలుగు ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఏదైనా సరే మన మదర్ టంగ్లో నేర్చుకున్నది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఓకే, సో బెనిడిక్ట్, బెనిఫిషియరీ. ఓకే, సో బెనిఫిషియరీ అంటే ఎవరు? ఎవరికైతే మంచి జరుగుతుందో వాడిని బెనిఫిషియరీ అంటారు. ఓకే, అంతే కదా, సో బెనిఫిషియరీ. ఓకే, ఇట్లా చాలా ఉంటాయి. ఇంకేమో నాకు ఎగ్జాక్ట్ ఐడియా వస్తలేదు, అవి ఉంటే చెప్పగలను. బెనిడిక్ట్, బెనిఫిషరీ, అట్లా చాలా ఉంటాయి మనకి. సో బెనీ అనేది ఎక్కడొచ్చినా కూడా మన గుడ్కి రూట్ వర్డ్ అన్నట్టు. ఓకే, సో ఇట్లా ఈ రూట్ వర్డ్స్ అన్నీ మనం ఒక్కొక్కటి ఎక్కడ వచ్చినప్పుడల్లా నేర్చుకున్నాం అనుకో, చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఓకే, సో చాలా తక్కువ టైంలో కూడా నేర్చుకోవచ్చు. ఇది నేను తెలుసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 1 year పట్టింది. సో మీ గుడ్ లక్ ఇక ఇలా మీకు ఇట్లా తెలుసుకోవడం అనేది చాలా మంచిది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ స్పెల్లింగ్. స్పెల్లింగ్లో కొన్ని వర్డ్స్ అనేవి స్పెల్లింగ్లో డిఫికల్ట్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు గ్రామర్ అనే వర్డ్ స్పెల్లింగ్ చెప్పండి చూద్దాం. ఓకే, సో చాలామంది మిస్టేక్ చేస్తారు. ఓకే, సో గ్రామర్ ఇంకా కొన్ని ఉంటాయి, గెజిటెడ్. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా సైకాలజీ, న్యూమోనిక్స్ అన్నాయి కదా, సో ఫస్ట్ టైం నేను కూడా అది కొంచెం కన్ఫ్యూజ్ అయినా స్పెల్లింగ్. ఓకే, సో అట్లా కొన్ని న్యూమోనిక్స్, సైకాలజీ, ఇట్లా కొన్ని స్పెల్లింగ్స్ అనేవి డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఆ స్పెల్లింగ్స్ కూడా మనం ఎలా చేయాలో చూద్దాం అన్నట్టు. ఓకే, సో ఆ స్పెల్లింగ్స్ అనేవి మీకు తెలుసు కదా, కరెక్ట్ స్పెల్లింగ్ పెట్టాలి. ఓకే, ఆ స్పెల్లింగ్ కూడా ట్రిక్స్ ఉంటాయి మీకు. ఓకే, ఆ స్పెల్లింగ్ ఎలా చేయాలో కూడా కొన్ని చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకుందాం. అవి నేర్చుకుంటే కొంచెం ఈజీగా చేయొచ్చు నార్మల్ కంటే కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇంకేంటిది? ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకే, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనం అసలు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటిది చాలామందికి డౌట్ ఉంది. సో ఇప్పుడు నేనున్న మీ దగ్గరకు వచ్చి మీకు ఏం చెప్పాలనో అది చెప్పకుండా ఏదేదో చెప్తున్నా. ఓకే, సో అసలు ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, దాని చుట్టే చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారేమో కానీ సో అసలు విషయం చెప్పట్లేదు. అప్పుడు మీరు ఏమంటారు? ఆ డొంక తిరుగుడు మాటలు ఆపి మీరు ఏం చెప్పాలంటారు అది చెప్పండి అంటారు కదా. సేమ్ అట్లా ఆ డొంక తిరుగుడు మాటలు ఆపండి అని అంటాం కదా మనం. సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఇడియమ్స్ అంటాం. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం? బీట్ అరౌండ్ ద బుష్ అంటాం. ఓకే, బీట్ అరౌండ్ ద బుష్. ఓకే, సో ఇట్లా బీట్ అరౌండ్ ద బుష్. ఇక్కడ బుష్ అంటే ఏంటిది మనకి? మీకు బుష్ అంటే మీకు ఐడియా ఉందా? పొద. ఓకే, సో వాడు ఏం చేస్తుండే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పొదలు ఏదైనా ఉందనుకుందాం. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఆ పొద దగ్గర పోకుండా దాని చుట్టూ తిరుగుతుండు. ఓకే, సో అసలు అందులో ఏముందో చూడట్లేదు. ఓకే, సో దాని చుట్టే తిరుగుతుండు కానీ అసలు మ్యాటర్కి రావట్లేదు. అంటే సో బీట్ అరౌండ్ ద బుష్ అంటే అసలు మ్యాటర్కి రాకుండా మిగతాది మొత్తం చెప్పడాన్ని బీట్ అరౌండ్ ద బుష్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మీకు బుష్ వచ్చింది కాబట్టి ఇంకొక వర్డ్ కూడా మీకు ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఓకే, సో అంబుష్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఓకే, అంబుష్ అంటే దీనికి మీనింగ్ ఏంటంటే సర్ప్రైజ్ అటాక్. సర్ప్రైజ్ అటాక్ అంటే మెరుపు దాడి అంటే మన తెలుగులో. ఓకే, సో మెరుపు దాడి అంటే స్పీడ్గా అటాక్ చేయడం. సో ఇప్పుడు మీరు నేషనల్ జియోగ్రఫీ కానీ లేదా ఇదంతా ఎందుకు, మనకు సింపుల్గా మన రీసెంట్గా RRR మూవీ రిలీజ్ అయింది కదా, ఈ RRR మూవీలో పులి సీన్ ఉంటుంది ఎన్టీఆర్ వచ్చినప్పుడు. ఆ పులి ఏం చేస్తుంది? పొదల చాటున దాచుకొని సర్ప్రైజ్గా అటాక్ చేస్తుంది ఎన్టీఆర్ని, అంతేనే కదా. సో ఇక్కడ బుష్ అంటే ఏంటిది? పొద అన్నట్టు. ఓకే, సో ఈ పొదలలో దాచుకొని సర్ప్రైజ్గా అటాక్ చేయడాన్ని మనం ఏమంటాం? అంబుష్. ఓకే, సో ఇప్పుడు మీకు అంబుష్ అనే వర్డ్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది నాకు తెలిసి. ఓకే, సో అంబుష్, సర్ప్రైజ్ అటాక్. ఓకే, సో మెరుపు దాడి. ఓకే, సో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఇప్పుడు టెర్రరిస్టుల మీద ఇండియన్ ఆర్మీ మెరుపు దాడి చేసిందంటాం, దాన్నే అంబుష్ అంటారు. ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నామో అంబుష్ అని సెంటెన్స్ ఫామ్ చేస్తారు, తెలుగులో అయితేనే మెరుపు దాడి అని చెప్తారు. ఓకే, సో ఇది అంబుష్, ఇక్కడ బుష్. ఓకే, ఇంకా కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా చూద్దాం, మీకు కొంచెం ఐడియా వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ డిస్కస్ చేశాం కదా. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా కొన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఓకే, సో ఇందులో ఫస్ట్ ఇడియం ఏంటంటే అబోవ్ బోర్డ్. ఓకే, సో అబోవ్ బోర్డ్ అంటే దాని అర్థం ఏంటిది? హానెస్ట్ అండ్ ఓపెన్.
ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, సో అబోవ్ బోర్డ్ అంటున్నాం మీడియం, అబోవ్ బోర్డ్ అంటే హానెస్ట్ అండ్ ఓపెన్ అంటున్నాం మీనింగ్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మీరు గవర్నమెంట్ ఆఫీసులు చూడండి. సో గవర్నమెంట్ ఆఫీసులలో ఒక చిన్నగా మనం ఏమనుకుంటాం, వాళ్ళకి లంచం ఇవ్వడం అంటే సో టేబుల్ కింద, సో ఆఫీసర్ ఉన్నారా టేబుల్ కింద చేయబెడతాడంట మనం. ఓకే, సో టేబుల్ కింద చేయబెట్టడం అంటే ఏంటిది? ఓకే, సో వాళ్ళు హానెస్ట్గా లేరు అన్నట్టు. ఓకే, సో హానెస్ట్గా లేరు, లంచం తీసుకుంటారు. ఓకే, సో టేబుల్ కింద చేయబెట్టడం. ఓకే, సో టేబుల్ కింద చేయబెట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు? లంచగొండురు అన్నట్టు. ఓకే, ఇక్కడ ఏమంటారు చూడండి, అబోవ్ బోర్డు. ఓకే, సో బోర్డ్నే టేబుల్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అది బోర్డ్ లాగానే ఉంటుంది కదా టేబుల్ అయితే. ఓకే, సో అబోవ్ బోర్డు. ఓకే, సో ఏదైనా సరే ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా హానెస్ట్గా. ఓకే, సో అబోవ్ బోర్డ్ టేబుల్ కింద చేయబెట్టకుండా సో చేస్తే ఏంటిది? అది అబోవ్ బోర్డ్ అంతే, హానెస్ట్ అండ్ ఓపెన్. సో దీనికి మనం గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా బట్టి పట్టాల్సింది ఉందా? లేదు, అబోవ్ బోర్డ్ సింపుల్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు? నెక్స్ట్ ఇడియం, ఎట్ వన్స్ విట్స్ ఎండ్. ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అంట. ఓకే, దీని అర్థం ఏంటిదంటే కన్ఫ్యూజ్డ్, నాట్ నోయింగ్ వాట్ టు డూ. ఓకే, సో ఎట్ వన్స్ విట్స్ ఎండ్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తెలవాలంటే విట్ అంటే మీనింగ్ ఏంటంటే తెలివి. సో సింపుల్ చెప్పాలంటే వైజ్ అనుకోండి. ఓకే, సో విట్, షీ ఈజ్ వెరీ విట్టి అంటాం, ప్రిట్టి అండ్ విట్టి. ఓకే, సో పిల్లలు చూడండి, కొంతమంది పిల్లలు చాలా తెలివి ఉంటారు. సో వాళ్ళ కోసం మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే ప్రెట్టి అండ్ విట్టి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో విట్టి అంటే తెలివైన వాళ్ళు అన్నట్టు, వైజ్. ఓకే, సో మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ విట్ అంటే తెలియకపోయినా విట్టి అంటే తెలిసే ఉంటుంది. ఓకే, సో విట్టి అంటే తెలివైన వారు అన్నట్టు. ఓకే, ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అంటున్నారు. ఓకే, అక్కడ వాని తెలివి అంతమైపోయింది. ఓకే, వాడు ఎంతవరకు ఆలోచించగలిగాడో అంతవరకు ఆలోచించగలడు. సో ఆ విట్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయితే ఏమైతే ఆటోమేటిక్గా ఏమవుతాడు? కన్ఫ్యూజ్ అవుతాడు. సో నాట్ నోయింగ్ వాట్ టు డూ, కన్ఫ్యూజన్ అంటే అదే కదా, ఏం చేయాలో తెలియకపోవడమే కన్ఫ్యూజ్ అవ్వడం. ఎట్ వన్స్ విట్ ఎండ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే మనకి వొకాబులరీనే కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్ చెప్పినాం కదా, మీనింగ్స్. ఆ మీనింగ్స్ ఎవరికైతే పర్ఫెక్ట్గా వస్తాయో ఏదంటే అది మనం చేయగలుగుతాం. ఓకే, సో దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం, ఎట్ వన్స్ విట్స్ ఎండ్. ఓకే, సో ఇది ఇలా మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మ్యాక్సిమం అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మనం ప్రతిదీ ఇలా డిస్కస్ చేస్తే ఏంటంటే మీరు జస్ట్ వన్స్ మీరు క్లాస్ వింటే క్లాస్ ఎండింగ్ లోపు మీకు వచ్చేయాలి. అదే నా మెయిన్ గోల్. ఓకే, సో నా టీచింగ్ అలా ఉండాలనేది నా గోల్. ఏదైనా సరే నేను ఏ టీచ్ చేసినా క్లాస్ ఎండ్ లోపు ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి రావాలి, అంతే అది. ఓకే, సో రాకపోతే ఇంకొక వన్ టైం రివైజ్ చేసుకోండి. ఓకే, సింపుల్గా మనం ఏం చెప్పినాం, ఇదే క్లాస్ని రివైజ్ చేయాలంటే ఫస్ట్ అసలు వొకాబులరీ అంటే ఎలా ఉంటుంది. ఓకే, సో రూట్ వర్డ్స్ ఒకటి, న్యూమోనిక్స్ ఒకటి, ఫ్లాష్ కార్డ్స్ మెథడ్ ఒకటి, ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలో మనం చూసుకున్నాం. ఓకే, సో అందులో రూట్ వర్డ్ తీసుకున్నాం, డిక్ట్ అనే రూట్ వర్డ్ తీసుకున్నాం. ఆ డిక్ట్ అనే రూట్ వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. అందులో ఇంకో కొన్ని రూట్ వర్డ్స్ వచ్చినాయి. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే మనం రూట్ వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అని వాడతాం అన్నట్టు. ఓకే, సో ప్రిఫిక్స్లో వచ్చేది, సఫిక్స్లో వచ్చేది. ఓకే, ఎప్పుడైనా దాని అర్థం ప్రీ అంటే ముందని చెప్పినాం కదా. ఓకే, మనకున్న వర్డ్లో రూట్ వర్డ్ ప్రిఫిక్స్ అంటే ముందైనా ఉండొచ్చు, లేదా సఫిక్స్లో అయినా ఉండొచ్చు, అంటే రూట్ వర్డ్ అనేది ఎండింగ్లో అయినా ఉండొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది కూడా ఒక పాయింట్. ఓకే, సో ఆ రూట్ వర్డ్ అనేది యాజ్ ఏ ప్రిఫిక్స్గానే ఉండొచ్చు, లేదా సఫిక్స్గానైనా ఉండొచ్చు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా రూట్ వర్డ్స్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, అంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది కాబట్టి అది క్లారిటీ ఇవ్వడం కోసమే. నెక్స్ట్ ఇందులో ఒక పార్ట్ గ్రామర్లో వేసేసి ఒక పార్ట్ ఇందులోకి తీసేసిన, అది ఏంటంటే వర్డ్ ఫార్మేషన్. అది గ్రామర్కి సంబంధించింది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో వర్డ్ ఫార్మేషన్ అంటే ఒక వర్డ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది. ఓకే, వర్డ్ కానీ సెంటెన్స్ కానీ. ఓకే, సో ఒక వర్డ్ ఎలా ఫామ్ అవుతుంది, ఒక సెంటెన్స్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మనం అది గ్రామర్లో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీ లక్ ఏంటంటే గ్రామర్ కూడా ఈజీగానే ఉంటుంది, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చాలా ఈజీ. ఎగ్జామ్ ఓరియంటెడ్లో మాత్రం చాలా ఈజీ. మీకు ఆల్మోస్ట్ ఒక 2-3 క్లాసెస్ ఉంటే మీరు యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్లో, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ మాత్రం మిస్ చేసి రారు. ఓకే, అది మాత్రం 100% గ్యారంటీ ఇవ్వగలను నేను. ఓకే,
ప్యాసేజెస్ కూడా. ఓకే, సో మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకే, మ్యాక్సిమం తక్కువ టైంలో ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలో అంతవరకు ట్రై చేద్దాం, ఎందుకంటే మనకి 2 months టైం ఉంది కాబట్టి. ఓకే, సో మీకు ఆల్రెడీ క్లాసెస్ టైమింగ్ చెప్పాను కదా, సో కంపల్సరీ క్లాసెస్ అనేవి డైలీ జరుగుతూనే ఉంటాయి. సో వీలున్నంత వరకు మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో మనీ గురించి ఆలోచించకండి, 100% మీకు యూజ్ అవుతుంది. సపరేట్గా కూడా పెట్టేస్తాను కోర్సెస్. సో ఫస్ట్ అయితే కంప్లీట్గా లాంచ్ చేశాను. ఓకే, జస్ట్ ఓన్లీ 1500 రూపీస్. ఓకే, సో ఎఫోర్డబుల్ ప్రైస్. మీకు ఓన్లీ ఇక్కడనే కాదు, అంటే ఇప్పుడు ఏదో మీరు సింగరేణి చదువుతున్నాం కదా అలా కాదు, మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే. ఓకే, సో ఇంగ్లీష్ లేనిది ఎక్కడ ఏ సిలబస్లో చూసినా మీకు ఇంగ్లీష్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 అన్ని ఎగ్జామ్లలో ఇంగ్లీష్ ఉంది. ఫ్యూచర్లో మీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ 10 lakh జాబ్స్ అంటున్నారు. ఓకే, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మీరు ఏది పడ్డా కూడా మీరు రాసుకోవడానికి రెడీగా ఉండొచ్చు అన్నట్టు. ఓకే, సో డేర్ చేయండి, మంచిగా చదువుకోండి. ఓకే, సో రిమైనింగ్ క్లాసెస్ కూడా నేను ఏ క్లాస్ చెప్పినా మ్యాక్సిమం ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ లైఫ్లో నా ఇంపాక్ట్, కాంట్రిబ్యూషన్ ఉండేలాగా అలా ఉంటేనే నేను క్లాస్ చేస్తాను, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకోసమే నేను యూట్యూబ్లో కానీ ఎక్కడ ఎక్కువ క్లాసెస్ అప్లోడ్ చేయను, ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు ఒకవేళ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటే కూడా అది ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తుంటుంది అన్నట్టు. ఓకే, సో అలా కన్ఫ్యూజ్ అవ్వద్దన్న ఉద్దేశంతోనే నేను ఒక్కసారి నేను ఒకటి ఏదైతే తీసుకుంటో దాని మీదే స్టాండ్ అయి ఉంటా మ్యాక్సిమం. ఓకే, అది రాంగ్ అని తెలిస్తే తప్ప అప్పటి వరకు దాని మీదే స్టాండ్ అవుతా. సో నాకు తెలిసినంత వరకు ఎక్కువ క్లాసులు చేయడం, ఎక్కువ మెటీరియల్స్ ఎక్వైర్ చేయడం మనల్ని మనం కన్ఫ్యూజ్ చేసుకుంటున్నట్టే. సో వీలున్నంత తక్కువ చదువుకుందాం, మంచిగా చదువుకుందాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కింద మనకి కామెంట్ చేయండి. వీలున్నంత వరకు అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఏమైనా పీడిఎఫ్స్, నేను ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో పెడతాను, ఓన్లీ ఇంపార్టెంట్వి మాత్రమే పెడతాను. ఓకే, సో ఇప్పుడు మీరు చెత్త అంతా మీ మైండ్లో వేసుకుంటే అనవసరంగా మైండ్ పాడవుతుంది. బుక్స్ కూడా నేను ఏదైతే చెప్పానో మ్యాక్సిమం అవే బుక్స్ ప్రిపేర్ కండి, ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నా వీడియో ఫాలో అయిన అందరికీ మ్యాక్సిమం అది యూట్యూబ్లో అయినా, యాప్లో అయినా, టెలిగ్రామ్లో అయినా అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ బాయ్.